హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు చూపించేది ఏంటంటే బీరకాయ బీరపొట్టు పచ్చడి అనమాట. సో మనం ఇలా పోపు వేయించేసుకుని రెడీగా పెట్టేసుకుని ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని బీరపొట్టు, అలాగే బీరకాయలు, ఉప్పు, పసుపు, చింతపండు, బెల్లం, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ మీకు క్లిప్లో వస్తుంది కదా. సో ఇట్లా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క 15 మినిట్స్ మూత పెట్టుకుంటే పచ్చడి మనకి మగ్గిపోతుంది. బెల్లం కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, అక్కలేని వాళ్ళు మానేయచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బెల్లం వేసుకుంటే మాత్రం ఆ టేస్ట్ వేరనమాట. బెల్లం వేసుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కొంచెం పులుపు, కొంచెం తీపి, కారం ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. సో ఇదిగో ఇలా మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ ఇలా ఉంచితే ఇలా వాటర్ వస్తుంది. మధ్య మధ్యలో ఒకసారి తీసి చూసుకుంటే ఇలా వాటర్ వస్తుంది. పూర్తిగా వాటర్ ఎగిరిపోయిన తర్వాత సరే ఎలా వస్తుందో వాటరు. బీరకాయ అంటే పీచు పదార్థం కదండి. సో మన గట్ హెల్త్ కూడా చాలా మంచిది. అది బాగా అయిపోయిన తర్వాత చల్లారబెట్టేసుకుని ఈ పోపు మిక్సీ పట్టేసుకుని ఇది చల్లారిన తర్వాత ఇది కూడా మిక్సీలో వేసేసుకుని మిక్సీ పట్టేయడమే, అంతే. ఎంతో రుచికరమైన బీరకాయ బీరపొట్టు పచ్చడి రెడీ.